ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు చేయబోతున్న గొప్ప కార్యాల కొరకు మనల్ని మనము వాక్యము ద్వారా సిద్ధపరచుకుంటుండగా ఈరోజు తిరిగి వాక్యము మనము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడని నేను నమ్ముచున్నాం. అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడబోతున్నది వందనాలు. నీ స్వరము ప్రతి చెవి వినును గాక అని ప్రకటిస్తున్నాం. ఆయన నీ మాటలు ప్రభువా వారి హృదయంలో పడుచుండగా అవి నాటబడి విశ్వాసముతో నూతనమైన విశ్వాసంలోకి వారు వెళ్ళుదురు గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఆయన వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు మీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనే దాని గురించి తిరిగి జ్ఞాపక చేయమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట చాలాసార్లు వినుంటారు. చాలాసార్లు మనం వాడే మాట, మీరు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు ఆయన తలంచి ఉన్నాడు. ఇవన్నీ వింటున్నా కూడా చాలామంది ఆ గొప్ప ప్రణాళికలో కానీ దేవుని యొక్క గొప్ప ప్లాన్లో నడవలేకపోతున్నారు. అంటే ఆయనని నమ్మలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. ఈరోజు విశ్వాసం అనగా ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? మీకున్న మాటల్లో విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. విశ్వాసం అంటే మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలి అంటే ఏదైతే కనబడట్లేదో అది నమ్మడమే విశ్వాసం. బిలీవింగ్ వాట్ ఈస్ నాట్ బీన్ సీన్ ఆర్ బిలీవింగ్ బిఫోర్ సీయింగ్ ఈజ్ ఫెయిత్. అది కనబడక ముందరే నమ్మడము విశ్వాసం. సో మీరు ఏదైతే చూస్తున్నారో, ఎంత పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు ఆ కార్యము చేయగలడు, నేను చూసిన దానికంటే మించి దేవుని కార్యము నిజము అని నమ్మే స్థానంలోకి వచ్చినప్పుడు మీరు విశ్వాసంలో నడవడము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవి అంటే కనబడనివి ఉన్నవనుటకు అని చెప్పేది విశ్వాసం. సో ఇప్పుడు విశ్వాసంలో ఎదగాలి అంటే వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. సో గొప్ప ప్రణాళిక దేవుడు మీకు ఏమి కలిగి ఉన్నాడో అది ఇప్పుడు మీరు చూడలేకపోయినా కూడా మీరు దాన్ని నమ్మగలగాలి. అది విశ్వాసం. దాని గురించి మీరు విశ్వాసంలో ఎదగాలి అంటే ఈ మాటలు వినాలి, దేవుని గురించిన మాటలు. సో ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం వింటుండగా మీ ప్రణాళిక గురించిన విశ్వాసములో మీరు నడుస్తారని నేను నమ్ముచున్నాను. దేవుడు ఎప్పుడైనా ఆయన మాట్లాడినప్పుడు అసాధ్యమైన కార్యాలు, గొప్ప కార్యాల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఆయన వాక్యములో నుంచి మాట్లాడినప్పుడు మనకున్న మానవ ఆలోచన బట్టి అది మొదటిసారి విన్నప్పుడు నమ్మడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అసాధ్యమైన కార్యాలుగా ఉంటాయి కాబట్టి. సో మొదటిగా మీరు నమ్మాలి, రెండవదిగా మీరు విశ్వాసములో నడవాలి. మొదటిగా నమ్మాలి, రెండవది నడవాలి. చూడండి, నమ్మడం వరకు పర్వాలేదు విన్నప్పుడు, కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి వణుకుచున్నాయంట. నమ్మే వరకు దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నువ్వు ఒక్కడవే కాదు, విశ్వాసులు ఒక్కడే కాదు. కానీ వారికి మనకున్న తేడా ఏంటంటే నడవడము. ఆ నమ్మిన దాంట్లో విశ్వాసంలో నడవడం, వాటికి దేవునికి ఎలాంటి సంబంధము లేదు. దేవుని యొక్క మాటకు విధేయతలో దయ్యాలు నడవవు, నమ్ముతాయి. దేవుడు ఉన్నాడు, ఆయన శక్తివంతుడని నమ్ముతాయి, కానీ దేవునితో సంబంధము లేదు, దేవుని మాటకు విధేయతలో నడవరు. కానీ మనమైతే దేవుని యొక్క ప్రణాళిక ఉందని నమ్మడం మాత్రమే కాదు, కానీ ఆ విశ్వాసములో నడిచినప్పుడు నువ్వు విశ్వాసిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు. ఇప్పుడు దేవుడు ఏదైనా అసాధ్య కార్యము నీ జీవితంలో జరిగించాలనుకున్నప్పుడు మీరు నమ్ముచున్నారు, అలాగే దాని ప్రకారము నడుస్తున్నారు. నీ ప్రణాళిక విషయంలో నీ జీవితంలో కూడా గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించాలి అనుకుంటున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు మన జీవితంలో మాట్లాడతాడు, లేకపోతే కల్పిస్తాడు. మొదటిగా ఆయన చేసేది ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు. ఎలాగ పరీక్షిస్తాడు? నువ్వు ఇప్పటి వరకు చూడని సంగతులను నీ కొరకు సిద్ధపరిచాను అని ఆయన చెప్తాడు. సో ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ యొక్క కుటుంబంలో కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వారి జీవితంలో జరగని సంగతులు నీ ద్వారా జరుగుతాయి అని దాని కొరకు నిన్ను సిద్ధపరచడం మొదలు పెడతాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా వాక్యం ద్వారా వినుండొచ్చు, ఎవరైనా ప్రవచించవచ్చు, లేదంటే ఒక దర్శనం వచ్చి ఉండొచ్చు, ఆత్మ ప్రేరేపణ కలిగి ఉండొచ్చు, ఏదో ఒకసారి మీరు అది వినుంటారు. ఇది నా గురించేనా,
దేవుడు నా గురించేనా ఇది మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము నా కొరకేనా, లేదంటే ఇంకెవరి కోసమైనా, నా వల్ల ఇలాంటి కార్యములు ఎలా జరుగుతాయి అని మీరు సందేహించవచ్చు. కానీ ఆ వాక్కు నీ వరకు చేరింది అంటేనే దేవుడు నీ కొరకు దాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది ఇప్పటి వరకు నీ జీవితంలో కనబడకపోవచ్చు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు అలాంటి గొప్ప కార్యాలు చేసి ఉండకపోవచ్చు, దానితో మనకు విశ్వసించడము కష్టం అవుతుంది. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే నోవహు గురించి మాట్లాడుతున్నాడు. నోవహును ఆయన పిలిచినప్పుడు నోవహు జీవితంలో ఆయన ఎప్పుడు కూడా ఓడను చూడలేదు. ఓడనే కాదు, అసలు వర్షమే చూడలేదు. ఆయనే కాదు, అక్కడున్న దేశంలో ఎవ్వరూ చూడలేదు. కానీ అలాంటి దాని కొరకు నోవహుని సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు 7వ వచనంలో విశ్వాసము బట్టి నోవహు అది వరకు చూడని సంగతుని గురించి దేవుని చేత హెచ్చరింపబడి, దేని గురించి? హీ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ నెవర్ సీన్ బిఫోర్. అది వరకు చూడని సంగతులు నోవహుతో దేవుడు మాట్లాడాడంట. ఆ మాట్లాడినప్పుడు నమ్మడం మాత్రమే కాదు, కానీ నేను ఇందాక చెప్పిన ప్రకారము దానిలో నడవాలి. దేవుడు నేను ఒక జల ప్రళయం చేస్తాను, దానికి ఒక ఓడ కడతాను, అందులో నేను రక్షిస్తాను. ఓకే, ఆ మాట విన్నప్పుడు నమ్మడం వరకు అడిగేస్తారు, కానీ నడవాలి అంటే కొంతమంది కష్టంగా ఉంటుంది. నోవహు జీవితంలో కూడా ఆ ఓడ ఆయన కట్టమన్నప్పుడు అప్పటి వరకు చూడని దాని కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. కట్టమన్నప్పుడు నోవహు ఒక రాత్రిలో, లేకపోతే ఒక రోజులో, ఒక సంవత్సరంలో కట్టింది కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇంచుమించు 80 నుంచి 100 సంవత్సరాలు ఆ ఓడ పట్టడానికి సమయం పట్టినట్టు మనకు చరిత్రలో తెలుస్తుంది. అయితే ఈ 100 సంవత్సరాలు కూడా ఆయన దేని కొరకు సిద్ధపడుతున్నాడు? చూడని దాని కొరకు. ఆయన కనులు ఎప్పుడు వర్షం చూడలేదు, ఆయన కనులు ఎప్పుడు వరదలో లోకమంతా మునిగిపోవడం చూడలేదు. కానీ వాళ్ళందరూ మునిగిపోయినా కూడా నిన్ను రక్షిస్తాను, నీ ద్వారా మళ్ళీ ఈ లోకంలో నుంచి నూతనంగా మానవ జాతి ఆరంభిస్తాను, అప్పటి వరకు చూడని దాని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ 100 సంవత్సరాలు కూడా ఆయనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఇదేం ఓడా, ఎప్పుడు వస్తుంది, మీ దేవుడు ఎక్కడున్నాడు, వర్షం ఎప్పుడు కుమ్మరిస్తాడు, ఇవన్నీ కూడా ఆయన రోజు వింటున్నా కూడా ఏమైంది? ఇప్పుడు విశ్వాసములో నడుస్తున్నాడు. ఎందుకు? దేవుడు అసాధ్యమైన కార్యాలు చేయగలడు అని ఆయన నమ్మి అందులో నడవగలుగుతున్నాడు. ఎందుకు ఇలాంటి విషయాలు దేవుడు మనకు చూపిస్తాడు? ఎందుకు ఇలాంటి వాటి కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు? ఎందుకంటే సాధ్యమైన వాటిని, అంటే నీ శక్తిలో చేయగల దానికి ఆయన మాట్లాడినప్పుడు అది నీ సొంత శక్తితో నువ్వు చేయగలుగుతావు. ఇదేముంది, 2 రాత్రులు గట్టిగా కూర్చుంటే నేను పాస్ అయిపోతాను, ఏముంది, ఒకరికి లంచం ఇచ్చేస్తే ఆ కార్యము జరుగుతుంది, ఇది చేస్తే ఏముంది, ఒక మానవుడు కూడా ఇది చేయగలడు. అంటే ఒక మానవుడు చేయగలిగే కార్యము గురించి ఆయన మాట్లాడితే నువ్వు దేవుని మీద ఆధారపడలేవు. కానీ ఎప్పుడైతే ఒక మానవుని ద్వారా జరగని కార్యము గురించి మాట్లాడినప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతావు. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతావు, దేవుని ద్వారా అసాధ్యమైన కార్యాలు చేయగలుగుతావు. అసాధ్యమైన కార్యాలు అంటే ఏదైతే ఒక మానవునికి సాధ్యము కానివో. చూడండి, 1 కొరింథీలు 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే, అది లోకాధికారులో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభును సిలువ వేయక పోయి ఉందురు. అక్కడ ఉన్న వారికి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక మనుషుడు చనిపోయి 3 రోజులు ఆయన సమాధిలో పాతిపెట్టబడిన తరువాత 4వ రోజు పునరుత్థాన శక్తితో లేపబడతారంటే ఎవరు నమ్మలేకపోయారు. శిష్యులతో ఆయన చనిపోక ముందరే చెప్తాడు, నేను సిలువ మీద వేలాడదీయబడతాను, మరణిస్తాను, మళ్ళీ తిరిగి లేస్తానని. ఒక మానవుడికి అది ఎప్పుడు వారి కళ్ళు చూడలేదు. ఒక వ్యక్తి సమాధిలోకి వెళ్ళడమే చూశారు కానీ బయటికి రావడం చూడలేదు, మరణించడమే చూశారు కానీ పునరుత్థానం చూడలేదు. ఇప్పుడు చూడని దాని గురించి వాళ్ళు నమ్మి విశ్వసించాలి అన్నప్పుడు వారికి చాలా కష్టం అయిపోయింది. అలాగే మన జీవితంలో కూడా మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, లేదంటే ఈ వాక్యం ఈరోజు వింటున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అసాధ్యమైన కార్యాలు నీ గురించి ఆయన తెలియజేయబోతున్నాడు. అది విన్నప్పుడు అది నువ్వు నమ్మగలగాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ద ఇంపాసిబుల్. వాట్ ఈస్ బిలీవింగ్? నమ్మడం అంటే ఏంటి? ఇది నిజము అని, టు యాక్సెప్ట్ ద ట్రూత్, ఇది నిజము అని అంగీకరించడం. సో ఎవరు చేయలేని కార్యాలు ఖచ్చితంగా దేవుడు నా జీవితం ద్వారా జరిగిస్తాడు, అది నిజము అని అంగీకరించడమే అసాధ్యమైన కార్యాలు నమ్మడము. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనం, మనుషులకైతే అది అసాధ్యమే, కానీ
దేవునికి సాధ్యమని చెప్పాను. నీ జీవితంలో కూడా ఆ గొప్ప ప్రణాళిక ఆయన ఏదైతే నెరవేర్చాలనుకుంటున్నాడో, ఆ గొప్ప క్రియలు నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో అది మనుషులకు అసాధ్యం కావచ్చు. అది ఇప్పుడు నీకు కనబడకపోయినంత మాత్రాన అది జరగదు అని కాదు. తిరిగి మళ్ళీ వాక్యము ద్వారా మనకి చూపిస్తున్నాడు. ప్రతి దినము కూడా మన జీవితంలో ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన ముందుగానే అన్నీ సిద్ధపరిచాడు అని ఆయన వాక్యంలో రాసి ఉంటుంది. నీ గురించిన సమస్త నీ జీవితం ద్వారా ఏం జరగాలి అవన్నీ కూడా ఆయన పుస్తకంలో రాసుకున్నాడంట. అంటే ప్రతిరోజు కూడా అసాధ్యమైన కార్యం వైపు నీ జీవితం అడుగులు వేయాలి అంటే ఆయన ఎన్ని అద్భుత క్రియలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు ప్రతిరోజు నీ జీవితంలో ఆల్రెడీ అక్కడ దాచి ఉంచాడు. సో ఇప్పుడు ఒక విశ్వాసిగా దేవుడు నా జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేయాలి అనుకుంటున్నాడు, నాకు గొప్ప ప్రణాళిక కలిగి ఉంది అన్నప్పుడు నీ కనులు ప్రతిరోజు ఆ అద్భుతాల కొరకు వేచి ఉండి, యువర్ లైఫ్ షుడ్ బి ఎగ్జైటింగ్ ఫర్ యూ. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ మీ వాక్ ఇన్ అ పాత్ వాట్ నో బడీ హ్యాస్ యెట్ సీన్ ఇన్ దేర్ లైఫ్స్. ఆమేన్. సో అలాంటి ఆలోచన కలిగినప్పుడు ప్రతిరోజు కూడా నువ్వు సంతోషంతో లేస్తావు. ఈరోజు దేవుని కార్యాలు ఏమి జరగబోతున్నాయో అన్న విశ్వాసముతో నమ్ముకుంటూ దేవుని యొక్క వాక్యము వైపు నీ కనులు చూస్తూ ప్రతిరోజు నువ్వు అడుగులు వేస్తావు. సో మొదటిగా నీకు గొప్ప ప్రణాళిక ఉంది అన్నప్పుడు దేవుడు నిన్ను ఎవరు చూడనిది, అసాధ్యమైన దాని కొరకు సిద్ధపరచడం మొదలు పెడతాడు. రెండవదిగా ప్రతిరోజు నీ జీవితంలో లేదంటే నీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా మంచి జరుగుతుందనే నిరీక్షణ వైపు నిన్ను నడిపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము జీవితంలో అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం కన్నులు అవి చూడలేదు, కానీ ఆయన నమ్మాయి. తరువాత ఆ విశ్వాసములో నడిచాడు. లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, తర్వాత నెక్స్ట్ అడుగు ఏంటో తెలియదు, కానీ ఎవరు చూడనిది, అప్పటి వరకు ఎవరి జీవితంలో జరగని దాని కొరకు అబ్రహామును సిద్ధపరిచినప్పుడు ఆయన నడిచాడు, అలాగే దానిలో విశ్వసించాడు. మీలో కూడా కొంతమంది ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకొక మాట, నిరీక్షించాడు. మంచి దేవుడు తనకు జరిగించబో కార్యము కొరకు అబ్రహాము మంచి నిరీక్షణతో వెళ్ళాడు. నీ జీవితంలో కూడా ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా కూడా వాక్యము ద్వారా తిరిగి ఆయన మాట్లాడుచుండగా ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ నిరీక్షణ లేని జీవితం కాదు. మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నీ విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మీరు ముందుకు వెళ్ళాలి అంటున్నాడు. చాలామంది నిరీక్షణ కోల్పోతారు. మళ్ళీ నా జీవితంలో ఈ సంతోషకరమైన కుటుంబాన్ని నేను చూడగలుగుతానా, మా కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించగలుగుతామా, అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా, మళ్ళీ అలాంటి సమృద్ధిలో నడుస్తామా, మళ్ళీ అంటే సమాధానంలో నడుస్తామా, ఎలాంటి నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు తిరిగి జ్ఞాపకము చేస్తుండగా మంచి గురించి నిరీక్షించమంటున్నాడు. నీకు మంచి కలుగుతుంది అని చెప్తున్నాడు వాక్యము ద్వారా. ఒకసారి నేను వాక్యం చదువుతాను. కొంతమందికి ఐ థింక్ దే హ్యావ్ టు హియర్ దిస్ వర్డ్ టుడే. ఈరోజు ఈ వాక్యము మీరు వినాలి. ఇర్మియా 29:11 వచనం నుంచి, నేను మిమ్మును గురించిన ఉద్దేశించిన సంగతును నేను ఎరుగుదును. రాబోవు కాలమందు అంటే భవిష్యత్తులో ముందున్న రోజులన్నీ కూడా మీకు నిరీక్షణ కలుగునట్లు, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా ముందున్న రోజుల్లో దేవుడు నీ జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నాడో తన వాక్యంలో ఆయన చెబుతున్నాడు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయవత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీ చేసిన ప్రతి ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. అలాగే మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందురు. దేవుడు తన్ను తాను మీకు కనపరుచుకోబోతున్నాడు. తన క్రియల ద్వారా, అలాగే తను చేసే ఆశ్చర్యాల ద్వారా ఆయన తన్ను తాను మీకు కనపరుచుకోబోతున్నాడు. ఇది యెహోవా వాక్కు.
నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములోకి మిమ్మును తోలివేసితునో ఆ జనులందరి నుండి ఆ స్థలములన్నిటి నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. అంటే భవిష్యత్తులో దేవుడు నీకు సమకూర్పు ఇవ్వబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మరలా మిమ్మల్ని రప్పింతును. అంటే నీ జీవితంలో ఆయన నిన్ను సమకూర్చబోతున్నాడు. అలాగే దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆయన తన్ను తాను కనపరుచుకోబోతున్నాడు. ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మంచి నిరీక్షణతో మీరు ముందుకు వెళ్ళాలి. నా జీవితము ఇక్కడితో ఆగిపోతుందేమో, ఇంతకంటే పైకి వెళ్ళలేనేమో, ఇదే దేవుని యొక్క ప్రణాళికేమో అనే ఏదైనా ఆలోచన అబద్ధము ఈరోజు మీ యొక్క మనసులో ఉన్నట్లయితే తిరిగి వాక్యము ద్వారా ప్రతి అబద్ధము కూలిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. ఆయన సమకూరుస్తాడు, అన్ని ప్రార్థనకు జవాబిస్తాడు. అలాగే సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాయి. ఏ హాని కూడా ఆయన నీకు ఉద్దేశించి లేడు అంట. సో రెండవదిగా మంచి నిరీక్షణ ఇస్తాడు. మూడవదిగా ఏదైతే ఇతరులకు నవ్వుగా ఉంటుందో అది నీ జీవితంలో నిజము చేస్తాడు. వేరే వాళ్ళు విన్నప్పుడు నవ్వుతారు, పిచ్చోడా ఏం మాట్లాడుతున్నావు, వెర్రోడా అంటాడు. లేకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? సో ఎప్పుడైనా దేవుని యొక్క ప్రణాళిక మీరు పక్కవారితో చెప్పినప్పుడు వారు తప్పకుండా నవ్వుతారు, ఎందుకంటే అది అసాధ్యమైంది కాబట్టి. కానీ దేవుడు సాధ్యపరచగలడు అని నువ్వు నమ్మినట్లయితే అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మనకే నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా మీరు వింటుంటారు, కానీ వెనక నుంచి ఇంత ప్రణాళిక ఉందా, దేవుడు నన్ను అంత గొప్పగా చేస్తాడా, ఒక కొడుకు బదులు దేవుడు దేశాలను వారసులుగా ఇస్తాడా? అక్కడ కూడా శారా నవ్విందంట. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయము 11-12 విశ్వాసము బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలు లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగినట్ట. ఒక్క మనిషి నుంచి ఇంతమంది వస్తారా? అది కూడా ఎలాంటి మనిషి? ఆయన మృతతుల్య ముసలాడు అయిపోయాడంట. ఇంకా గర్భము కూడా దాల్చలేడు. ఈ ఒక్క వ్యక్తి నుంచి, ఈ ముసలి వాళ్ళ నుంచి ఇంత పెద్ద దేశాలు వస్తాయా, ఇంతమంది రాజులు వస్తారా అన్నప్పుడు అది ఇతరులకు హాస్యంగా ఉంటుంది, ఇతరులకు నవ్వు కలిగించే విషయంగా ఉంటుంది. అదే మాట మనం ఆదికాండం 18 అధ్యాయంలో మొదటిసారి యెహోవా వచ్చి అబ్రహాముతో ఆ వాక్కు చేసినప్పుడు శారా నవ్వినట్టు మనం చూస్తాం. ఆదికాండం 18 అధ్యాయం 11-12 అబ్రహాము శారాయును బహుకాలము గడిచి వృద్ధులయ్యుండిరి. స్త్రీ దర్భము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉండను కదా అని తనలో నవ్వుకొనెను. నవ్వుకుందంటే ఏం చెప్తున్నాడు దేవుడు నా గురించి అసలు? అంత మాత్రమే కాదు, విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం కూడా నవ్వినట్లు మనం చూస్తాం. ఆదికాండం 17 అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 100 ఏళ్ల వాడికి సంతానం కలుగుతుందా? సో దేవుని యొక్క ప్రణాళిక చెప్పినప్పుడు నీ గురించి కూడా ఆయన చెప్పే గొప్ప కార్యాలు చెప్పినప్పుడు ఇతరులు మొదటిగా నవ్వుతారు, కానీ దేవుడు అది తప్పకుండా నెరవేరుస్తాడు. నవ్వాడంట అబ్రహాం, ఇదేంటి దేవుడు ఏదో బై మిస్టేక్ నా గురించి చెప్పాడు అనుకుంటాడు అని. ఆయన తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే దేవా ఇష్మాయిల్ని ఆశీర్వదించు ప్రభువా, ఇంకా నీ ప్రణాళిక ఆయన ద్వారా జరిగించమన్నప్పుడు 19వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? దేవుడితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతని ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో మీరేం నవ్వుతున్నారు? అయిపోయింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇస్సాకు ద్వారానే ఈ నిబంధన జరుగుతుంది. ఖచ్చితంగా శారానే గర్భము దాలుస్తుంది. ఖచ్చితంగా ఆయన ద్వారానే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఈ లోకము మీదకి రాబోతుంది అని ఆయన చెప్తున్నాడు. వాళ్ళు నమ్మకపోయినా, వాళ్ళు నమ్మినా కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క కార్యము ఖచ్చితంగా నేను వాగ్దానం చేసిన ప్రకారం మీ జీవితంలో జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. ఒక ముసలి వారి నుంచి అప్పటి వరకు 90 ఏళ్ళ వారు ఎవ్వరూ చూడలేదు బిడ్డలు కనడం. అంత మాత్రాన అది సాధ్యము కాదని కాదు. అలాగా అబ్రహాము శారా
తర్వాత ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో, యోసేపు జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అప్పటి వరకు జరగని కార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగించి ఆ ప్రణాళిక నెరవేర్చుకున్నాడు. కరువులో ఎవరికైనా పంట పండుతుందా? పండదు. కరువులో పంట మాత్రమే కాదు, 100 పంట దేవుడు ఇచ్చాడంట. కరువులో పంటనే పండదంటే ఇంకా 100 నవ్వి ఉండొచ్చు అందరూ, కానీ ఇస్సాకు దేవుడు ఇచ్చాడు. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఆయన జీవితంలో కూడా ఆయన రాజు అవుతాడన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన కళ చెప్పినప్పుడు అందరూ నవ్వారు. నీకు మేము అందరం నమస్కారం చేస్తామా, ఏం కలగంటున్నావు అన్నారు. కానీ దేవుడు ఆయన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో చూసుకుంటూ వెళ్తే ఆయన ఎప్పుడైతే ఎవరినైతే పిలుచుకున్నాడో అసాధ్యమైన కార్యాలు వారి ద్వారా ఏ కనులు చూడని దాని కొరకు వారు సిద్ధపరిచాడు. మంచి నిరీక్షణ వారికి ఇచ్చాడు. అలాగే దేవుని యొక్క విధేయతలో వారు నడిచినప్పుడు వారు ఆ వాగ్దానాల్లో నడిచినట్లు మనము చూస్తాం. ఇక్కడ మోషే జీవితంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే యోసేపు ఐగుప్తులోకి వస్తాడో అక్కడ వారి సంతానము గొప్పగా అయిపోతుంది. తర్వాత వారు ఎంత గొప్ప వాళ్ళు అవుతారంటే ఫరోనే ఆ ఇజ్రాయేల్ జనాంగం చూసి భయపడడం మొదలుపెట్టి అక్కడ ఉన్న వారందరినీ చిన్నపిల్లల్ని చంపేయడం మొదలు పెడతారు, ఇంకా వీరి సంతానం ఎక్కువ అవ్వకూడదు అని. అలాంటి సమయంలో మోషే యొక్క తల్లి మోషే మీద ప్రణాళిక ఉందని తెలిసి తన లైఫ్నే రిస్క్ పెట్టి ఆ బాబుని ఆమె రక్షించినట్టు మనం చూస్తాం. మోషే గొప్ప రాజు స్థానంలో ఫరోస్ యొక్క భవంతిలో ఆయన పెరిగినట్టు మనం చూస్తాం. గొప్ప ఆస్తిలో అలాగే అన్ని స్కిల్స్లో కూడా ఆయన ఎదిగిన తర్వాత దేవుడు ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉందని ఆయనకి తెలుసు. కానీ ఆ ప్రణాళిక ఎలా నడవాలో ఆయనకు తెలియదు. ఆయన ఒక తప్పు చేసి పారిపోతాడు అక్కడి నుంచి పారిపోయి మిద్యాను దేశంలో ఉంటున్నప్పుడు అక్కడ ఒక స్త్రీని వివాహము చేసుకుంటాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో తన మామ యొక్క మందను కాస్తూ ఉంటాడు. ఇప్పుడు మోషే యొక్క పరిస్థితి చూడండి. ఆయన ఒక హంతకుడిగా అందరూ చూస్తున్నారు, పారిపోయి ఉన్నాడు, అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. ప్రణాళిక ఉందా అంటే ఉంది, కానీ ఆయన చేసిన తప్పును బట్టి ఇతరుల ముందుకు రాకుండా ఆయన ఒక హంతకుడు అనే ముద్ర వేసుకొని ఆయనకున్న ఏ ఆస్తి లేదు, ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు, తన మామ మందను కాస్తున్నాడంట. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రం తొలగిపోలేదు. ఈరోజు కూడా కొంతమంది ప్రణాళికలో ఉందని తెలిసినా కూడా వారు చేసిన తప్పులను బట్టి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వారు చేసిన పనులను బట్టి దేవుడు ఇంకా మమ్మల్ని వాడుకోడేమో, వారు చేసిన కార్యాలను బట్టి మళ్ళీ దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నేను నడవలేనేమో అని తమ్ముని తాము ఆ ప్రణాళిక నుంచి దూరంగా వెళ్ళి మళ్ళీ గొప్ప కార్యాల కొరకు ఆలోచించలేకపోతున్నారు. వాక్యము ద్వారా తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 40 ఏళ్ళు అరణ్యంలో ఉన్నా కూడా దేవుడు మోషే దగ్గరకు వెళ్ళాడు. ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నా కూడా దేవుని యొక్క వాక్కు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో అక్కడికే నీ దగ్గరికే వస్తుంది. ఆయనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు? నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి. ఆ గొప్ప కార్యము నీ జీవితము ద్వారా జరిగే వరకు కూడా ఆయన నీ కొరకు నీతో మాట్లాడడానికి ఆయన అవకాశాన్ని చూస్తూనే ఉంటాడు. అలాగే మోషే జీవితంలో కూడా ఆ గొప్ప ప్రణాళిక జరిగే వరకు కూడా ఆయనను వదిలిపెట్టలేదు. నిర్గమకాండము 3వ అధ్యాయం మనం చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే తన మందను కాస్తున్నప్పుడు ఆ పర్వతము మీద ఆయన మండుచున్న ఒక పొదను చూసినట్లు మనం చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను అటు తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకొనెను. ఎప్పుడు అనుకున్నాడు మోషే? ఆయన మందను కాస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు, 40 సంవత్సరాలు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అటు తట్టి వెళ్ళి చూస్తాను అంటాడు. ఇప్పుడు నేను చేసే పనంతా వదిలేసి అక్కడ ఏమవుతుందో చూస్తాను అంటాడు. దట్ ఈస్ వాట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ఈరోజు నీ జీవితంలో కూడా అదే జరగాలి. ఆ గొప్ప ప్రణాళిక తెలియాలి అంటే నువ్వేం చేస్తున్నావు అది వదిలేసేయాలి. దేవుని యొక్క స్వరము వినే వైపు నీ యొక్క అడుగులు వేయాలి. నీ జీవితాన్ని అటు మళ్లించాలి. అదే 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఎప్పుడైతే ఆయన ఆ తట్టు వెళ్ళాడో 4వ వచనం, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను.
దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. ఎప్పుడైతే ఆయన అటు తిరిగాడో అప్పుడు ఆయన స్వరాన్ని విన్నాడు. ఎంతసేపు ఆయన పని గురించి, ఆయన మంద గురించి, ఆయన పనుల గురించి ఆలోచించిన రోజులు ఆయన దేవుని యొక్క స్వరము వినలేదు. చాలామంది ఈరోజు ఏంటి బిజీ, నేను చాలా బిజీ, పొద్దున్న లేస్తే ఆఫీస్, రాత్రి పడుకునేటప్పుడు ఇంకేవో పనులు, వెకేషన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ కూడా బిజీ బిజీ బిజీ. ఎక్కడ ఎంత బిజీ అయిపోయారంటే దేవుని వైపు తిరిగే సమయము లేదు. అందుకే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక చాలామంది వినలేకపోతున్నారు. ఆ అవకాశం కల్పించడానికే ఉమెన్స్ రివైవల్ నైట్స్ జరుగుతున్నాయి. ఎందుకు అన్ని రాత్రులు రావాలి, ఎందుకు అక్కడికే రావాలి అంటే, స్త్రీలుగా మీరు చాలా బిజీ. పొద్దున్నుంచి పిల్లల గురించి ఆలోచించాలి, వారి టిఫిన్స్ ఆలోచించాలి, వంట ఆలోచించాలి, ఇల్లు సదరడం గురించి ఆలోచించాలి, మీ కెరియర్ గురించి ఆలోచించాలి, భర్తల గురించి ఆలోచించాలి, ఎంతో పని, బిజీ బిజీ బిజీ. అలా బిజీగా ఉన్నన్ని రోజులు దేవుని యొక్క స్వరాన్ని మీరు వినలేరు. ఎప్పుడైతే మోషే ఆ తట్టు తిరగడం చూచాడో యెహోవా, అప్పుడు ఆయనతో మాట్లాడాడంట. సో ఈ 6 రాత్రులు కూడా మీరు అన్ని పక్కన పెట్టి దేవుని వైపు తిరిగే సమయము, అవకాశము మనకు కలిగిందనడానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 6 రాత్రులు కూడా వచ్చి ఆయన తట్టు తిరిగినప్పుడు ఆ గొప్ప ప్రణాళిక దేవుడు మీకు బయలుపరచబోతున్నాడని నేను నమ్ముచున్నాను. చాలామంది అరణ్యములో మందలు కాసుకునే మోషేలాగా ఉన్నారు, కానీ నాయకుడిగా నడిపించే మోషేలాగా మీ జీవితం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏదైతే ఆయన ప్రణాళిక ఉందో, ఏదైతే ఆ గొప్ప ప్రణాళికలు ఉందో దానిలో నడవకుండా విన్నప్పుడు హాస్యంగానే ఉంటుంది. మోషే కూడా చెప్పాడు, నువ్వు ఈ నాయకుడిగా ఈ జనాంగాన్ని అంతా నడిపిస్తానన్నప్పుడు నేను నత్తివాడాను కదా. నేను మొదటే చెప్పాను, దేవుని ప్రణాళిక విన్నప్పుడు నమ్మడానికి అసాధ్యంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆయన అటు తిరిగాడో, దేవుని వైపు తిరిగాడో, ఆ మందను వదిలేశాడు. నా గొర్రె పిల్లలు ఏమవుతాయో పక్కన పెట్టేసేయండి, ఆ మందను పక్కన పెట్టేసేయండి, వాళ్ళు అవి తింటున్నాయో లేవో అన్ని పక్కన పెట్టాడు. నేను దేవుని దగ్గరికి వెళ్తాను అన్నప్పుడు ఆ స్వరము విన్నాడు. అక్కడ ఏం చూశాడంటే, ఆ పొద మండుచున్నది కానీ అక్కడ ఏది కాలట్లేదంట. అందులో ఒక గొప్ప వింత చూచెను. అది చూచినప్పుడు ఆ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు. అక్కడ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఈ యెహోవా దూత ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని మనం పాత నిబంధనలో అక్కడ చూస్తూ ఉంటాం. ఆ బండ క్రీస్తే అంటాడు. ఇక్కడ అగ్ని పొదలో ఆయన వచ్చాడు. హాగరికి ఏడుస్తున్నప్పుడు దేవదూతుడు యేసుక్రీస్తే ఆమెతో మాట్లాడినట్టు మనం చూస్తాం. సో ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, దేవునితో ఆయనను మీరు కనుగొనబోతున్నారు అని ఇందాక ఇర్మియా 29:13 చెప్పాడు. మీరు ఎప్పుడైతే దేవుని వైపు తిరగబోతున్నారో, యేసుక్రీస్తుని మీరు కనుగొనబోతున్నారు. ఒక్కసారి యేసుక్రీస్తును కనుగొన్న తర్వాత మీ జీవితం అదే విధంగా ఉండదు. వన్స్ మోసెస్ ఎన్కౌంటర్డ్ జీసస్, హిస్ లైఫ్ వాజ్ నాట్ ద సేమ్. From the man who was hiding behind the scenes with the sheep, with the flock, he became a leader. He started walking in the great plan of God. మీ జీవితంలో కూడా ఈ 6 రాత్రులు మీరు వచ్చి దేవుని ఏం చెప్తున్నాడో దాని వైపు ధ్యాస పెట్టినప్పుడు మీరు యేసుక్రీస్తును కనుగొనబోతున్నారు. ఆయనతో ముఖాముఖిగా కొంతమంది చూడబోతున్నారు. ఆయన స్వరాన్ని వినబోతున్నారు. అందులో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఆయన మాట్లాడబోతున్నాడు. పౌలు కూడా అప్పటి వరకు ఉన్న జీవితం, when he encountered Christ, ఆ గొప్ప వెలుగును ఎదుర్కొన్నప్పుడు ఆయన జీవితము మారిపోయిందంట. నేను కూడా నమ్ముచున్నాను. మీరందరూ కూడా సిద్ధపరచుతుండగా మిమ్మల్ని మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటి తెలుసా? ప్రభువా, నేను ఎవరిని? నా కొరకు మీరు ఏమి దాచి ఉంచారు? ఆ గొప్ప ప్రణాళిక ఏంటి? ఆ గొప్ప ప్రణాళికలో నేను నడవకుండా మోషేలాగా అరణ్యములో 40 సంవత్సరాలు నా యొక్క జీవితాన్ని వృధాపరుచుకుంటున్నానా? ఈ మండుచున్న పొగ లాంటి సందర్భాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఇచ్చిన ఈ 6 రాత్రులను బట్టి వందనాలు. ఆ 6 రాత్రుల్లో నీ ప్రణాళిక ఏంటో నేను తెలుసుకోవాలి. నా జీవితము ఎక్కడైతే వెళ్ళాలో ఆ వైపు వెళ్ళేలాగా మీరు నన్ను కనుగొనండి, నేను మిమ్మల్ని ఎదుర్కొనేలాగా నా జీవితాన్ని ఉంచండి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని రక్షించుకున్నాడు, మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. ఈరోజు ఈ వాక్యము వినేలాగా కూడా చేశాడు. అంతకాలంలో నా ఆత్మ మీ మీద కుమ్మరించబోతున్నా అంటున్నాడు. ఆయన ఆత్మ కుమ్మరించినప్పుడు అనేకుల ముందు సాక్షులుగా వారు ఉన్నారంట. మీ జీవితం కూడా అనేకుల ముందు సాక్షులుగా ఉండడానికి ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఆమెన్.
విశ్వాసంతో నడవండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మేమందరము కూడా సిద్ధపరచుకుండగా నాయన నీ యొక్క గొప్ప ప్రణాళికలో ప్రతి ఒక్కరూ నడుచుదురుగాక అని ప్రకటిస్తున్నాం. వారి జీవితము వ్యర్థము పరచుకోకుండా నాయన ఎన్నో సంవత్సరాలు వ్యర్థమైన తరువాత నిన్ను కనుక్కోవడం కాదు, కానీ నాయన యవ్వనం వయస్సులోనే నాయన ఎప్పుడైతే మీరు ఆ గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారో వారి జీవితంలో దేవుని ఎదుర్కొని నాయన దేవుని యొక్క మాటలు విని ఆ గొప్ప ప్రణాళికలో వారందరూ నడుచుదురు గాక అని ప్రకటిస్తున్నాం. ఈ 6 రాత్రులు ఎవరైతే వస్తున్నారో నీ సన్నిధిలో కనిపెడుతున్నారో వారు యేసు క్రీస్తుని ముఖాముఖిగా చూచుదురు గాక, ఆయన స్వరము వినుదురు గాక, నూతనమైన అనుభవములో వారు నడుచుదురు గాక, లోతైన అనుభవాల్లోకి మీరు వారిని నడిపించుదురు గాక అని ప్రకటిస్తూ వారిపై నీకున్న గొప్ప ప్రణాళిక యేసు నామములో నెరవేరును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. స్త్రీల ఉజ్జీవ సభలకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మే 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగే ఈ సభల కొరకు మీరందరూ రావాలని కోరుకుంటున్నాం. ప్రతిరోజు 5 గంటలకు సంధ్య కన్వెన్షన్ హైదరాబాద్లో ఈ సభలు జరగబోతున్నాయి. అన్న దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినప్పుడు గొప్ప జవాబు పొందుకుంది. రక్తస్రావము గల స్త్రీ యేసుక్రీస్తుని చెంగును తాకినప్పుడు తనకు స్వస్థత కలిగింది. ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయనను వేడుకున్నప్పుడు గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయని మేము నమ్ముచున్నాం. అందరము కలిసి ఆయన సన్నిధిలో ఈ 6 రాత్రులు కూడా అద్భుత కార్యాలు, దేవుని యొక్క శక్తి మనం అనుభవించబోతున్నాం. శక్తివంతమైన ఆరాధన, ప్రత్యక్ష జ్ఞానంతో కూడిన వాక్యము, అలాగే గొప్ప ప్రార్థన మనము అనుభవించబోతున్నాము. ప్రతిరోజు ప్రేమ విందు కలదు. మీకు తెలిసిన వారితో కలిసి ఈ సభల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. పాల్గొన్న మీరందరూ కూడా గొప్ప సాక్ష్యాలు పొందుకోబోతున్నారని మేము నమ్ముచున్నాము. కాబట్టి దీన్ని మిస్ అవ్వకండి. అందరూ రావాలి అండ్ దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో మీరు చూడాలి. దేవుని మిమ్మల్ని దీవించును గాక.